ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారంలో హైడ్రామా నెలకొంది. ప్రమాణ స్వీకారంలో మున్సిపాలిటీ సభ్యులు పోడియం ముందు ఆందోళన చేయడంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. దీంతో మొదట ఆర్డీఓ 1 గంటకు సమావేశాన్ని వాయిదా వేశారు. ఇక 1 గంట తర్వాత సమావేశం నిర్వహించినప్పటికీ సభ్యులు మళ్లీ ఆందోళన చేపట్టడంతో ప్రమాణ స్వీకారాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. కావాలని వాళ్ళ కార్యకర్తలందరూ జమ అయ్యే వరకు ఈ రోజు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ స్థానిక ఎమ్మెల్యే ఎక్స్-అఫీషియో ఓటు రూపట రాయించుకొని అల్లరి చేయించి గొడవ చేయించి మాకు పూర్తి మద్దతు ఉండి ఈ రోజు 14 మంది సభ్యులు మాకు మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నా గానీ ఈ రోజు ఈ ఎన్నిక వాయిదా వేయించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి చర్యలు మంచివి కాదు. మేము ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ కి హెచ్చరిస్తున్నాం. పూర్తిగా పోలీసులు దగ్గరుండి ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. స్థానిక ఏసీపీ అయితే పూర్తిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. నిన్న మొన్నటి నుంచి కూడా ప్రతిరోజు కూడా మా అభ్యర్థులను బెదిరింపులు గాని మా అభ్యర్థి కుటుంబ సభ్యుల బెదిరింపులు గాని ఇవన్నీ నడిపించి వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి ఎవరిని కూడా ఈ ఓటింగ్ లో పాల్గొనకుండా చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా కూడా మా వాళ్ళందరూ కూడా గట్టిగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా లోపల కూడా వాళ్ళంతమంది పోరాటం చేస్తున్న వాళ్ళంతమంది ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేసినా వాళ్ళు గట్టిగా పోరాడి గట్టిగా ఉన్నారు. ఇప్పుడు 14 మంది సభ్యులు 24 మంది సభ్యులు 14 మంది సభ్యులు మా తరఫున ఉన్నారు. కావాలని మాకు కోరం ఉంది, ఎన్నిక జరగొద్దు అని చెప్పి లోపల స్థానిక ఎమ్మెల్యే ఎక్స్-అఫీషియో సభ్యునిగా ఉండి ఈ ఎన్నికను వాయిదాయించిండు. తప్పకుండా ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఎండగడతాం. వారి సంగతి ఏందో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు వాయిదా పడింది కదా, దానిపైన వాయిదా పడ్డది కదా, తప్పకుండా మా సభ్యులను యథావిధిగా మేము తీసుకెళ్తాం. మళ్ళీ రేపు తిరిగి ఎన్నికకు తీసుకొచ్చి మా చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అతను మా పార్టీ అభ్యర్థి, మా పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి. వాళ్ళు కిడ్నాప్ చేసి ఈ రోజు ఆ నెపం మా మీదకి నెట్టుతున్నారు. వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ అభ్యర్థిని మా మీద ఈ రోజు ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము కోరుతున్నాము, డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాము, ఆ అభ్యర్థి ఏడున్నారో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అప్పచెప్పాలి. లేకుంటే ఇది మంచి పరిణామం కాదని చెప్పి నేను చెప్తాను. వాళ్ళ భార్య తమరి పైననే కంప్లైంట్ ఇచ్చింది, మీకేమైనా సమాచారం? వాళ్ళ భార్యను కొడుకుని అందరినీ కూడా నెపం నా మీద నెట్టి నా మీద కేసు పెట్టియాలి, నన్ను అరెస్ట్ చేయాలి అనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి అట్లయితేనే మీ భర్తను వదిలి పెడతామని చెప్పి వాళ్ళ భార్య పిల్లల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు.